ఓకే, ఈ పాకం అంటే ఉండపాకం అంటే బాగా పల్చగా, తీగలా కాదు, తీగలకు కాదు, బాగా ఉండపాకం, లేత ఉండపాకం. అంటే ఇప్పుడు ఎన్ని గ్లాసులు చక్కెర పోసినట్టు? 2 గ్లాసులు. ఓకే, ఇది కాసేపు పడుతుందమ్మా? పాకం రావాలండి. పాకం తయారయ్యే లోపల పిండి కలుపుకుందామండి. మైదా పిండి, దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం. దీంట్లో తగినంత వాటర్ పోసుకొని కలుపుకుందాం. కలుపుకుందాం అంటే కొంచెం జారుగానే కలుపుతారు. ఓకే, అంటే బజ్జీల పిండి టైపు. అవునండి, కలుపుకోవాలండి. ఓకే, తర్వాత ఇది దీంట్లో వేస్తారా? అవునండి, ఈ పిండిని 1 గంట నాననివ్వాలండి. పాకం వచ్చిందమ్మా చూడండి. పాకం వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదాన్ని ఈ పాకంలో వేసుకుందామండి. ఓకే, అంటే తీగ పాకం రావాలి, పల్చగా వస్తే కుదరదు. అంటే బిళ్ళల్లాగా రావా? బిళ్ళల్లాగే వస్తుందండి. దీన్ని ఇలా వేపుతామండి, ఇది ఇలా గట్టిపడేదాకా మనం వేపాలండి. ఓకే, ఎంతసేపు పడుతుందమ్మా ఇది? ఒక 10 నిమిషాలు పడుతుంది. బాగా అంటే ముద్ద రాకుండా మధ్య మధ్యలో కలుపుతూ పోతే ఉండాలండి. ఇది ఇందులో ఉడుకుతుండేటప్పుడే మనం జీడిపప్పు బాదం పలుకులు వేసేసుకోవచ్చు. అంటే నేతలు వేయించక్కర్లేదు? వేయించక్కర్లేదు, ఇందులో ఆల్రెడీ పచ్చివే వేసేస్తే అండి ఇందులో ఉడుకుతూ వేగుతుంది. ఓకే అమ్మా, రైట్. దగ్గర పడినట్టుంది. ఇంకొంచెం దగ్గర పడ్డాకండి నెయ్యి వేస్తూ వేయించుకోవాలండి. ఓహో, మళ్ళీ పలచబడిపోతుంది బాగండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇంకా ఎన్ని రకాల హల్వా చేస్తుంటారు? సేమియా హల్వా చేస్తామండి, గోధుమ హల్వా చేస్తాం. ఓకే, ఓట్స్తో కూడా హల్వా చేయవచ్చు. ఓట్స్ వల్ల కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు కొంచెం దగ్గర పడిందండి, ఇందులో కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేద్దామండి. జీడిపప్పు అండి, ఓకే, జీడిపప్పు తర్వాత బాదం పప్పు. మైదా పిండి హల్వా తయారైపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. మైదా పిండి హల్వా రుచి చూసి చెప్పండి. ఆహా.